నెల్లూరు జిల్లాలో ఏ స్కూల్కి లేని విధంగా నెల్లూరు గుంటబడికి సంబంధించి 3.5 ఎకరా స్థలాన్ని ప్లే గ్రౌండ్గా ఉన్న దానిని గత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో గ్రౌండ్ అంతా ముళ్ళ కంచెలతో అసాంఘిక కార్యకలాపాలకి అడ్డగా మారిన ఈ గ్రౌండ్ని స్థానిక టీడీపీ నేతలు మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్లడంతో మంత్రి నారాయణ గుంటబడి స్కూల్ని సంబంధించి ప్లే గ్రౌండ్ని పరిశీలించిన వెంటనే పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. 2 రోజుల నుండి దాదాపు 4 జేసీపీలతో శరవేగంగా పనులు జరుగుతున్నాయి. 3.5 ఎకరాలలో ఉన్న ఈ ప్లే గ్రౌండ్ని విద్యార్థులకు అన్ని విధాలుగా ఉపయోగపడే విధంగా ప్లే గ్రౌండ్ని క్రికెట్ టోర్నమెంట్కి కూడా ఉపయోగపడే విధంగా ఏర్పాటు చేయాలని అన్ని వసతులు కల్పిస్తామని మంత్రి నారాయణ ఆదేశాలతో అధికారులు పనులు ప్రారంభించారు. స్థానిక టీడీపీ నాయకురాలు రేవతి మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుంచి శిథిలావస్థలో ఉన్న ఈ గ్రౌండ్ని మంత్రి నారాయణ గారికి చెప్పగానే వెంటనే స్పందించి పనులు ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు రేవతి. ఇది 49వ డివిజన్లో మోల్డ్ హై స్కూల్, అంటే దీన్ని గుంటబడి కూడా అంటారు. ఇది గతంలో పొంగూరు నారాయణ గారు మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ గుంటబడిని అలాగే మున్సిపాలిటీకి సంబంధించిన స్కూల్స్ అన్నిటినీ కూడా మోడల్ స్కూల్గా తీర్చిదిద్దాలనే తలంపుతోటి ప్రతి స్కూల్లో ఎక్విప్మెంట్స్, తర్వాత ప్లే గ్రౌండ్స్ ప్రతిదీ చేసుకుంటూ వచ్చారు. ఆ సమయంలోనే దీన్ని కూడా దృష్టి పెట్టాడు. ఇక్కడ వచ్చి ఇది టీచర్స్ ట్రైనింగ్ అని గతంలో ఇది కట్టేస్తున్నారు. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఇది నిర్వీర్యం చేసేసింది. ఈ ప్లే గ్రౌండ్ దాదాపు 3 ఎకరాల పైనే ఉంది. అంటే ఇంతవరకు బయట ప్రపంచానికి కూడా తెలియని విషయం ఏంటంటే ఇక్కడ మోడల్ హై స్కూల్ అంటే గుంటబడి అంటారు, దీన్ని గుంటబడి అంటారు. దాదాపు ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఈ స్కూల్లోనే చదువుకుంటారు. మంచి స్కూల్, మంచి ఉపాధ్యాయులు ఉండి ఇంగ్లీష్ మీడియం ఉన్న స్కూలు మరుగున పడిపోయింది. 3 ఎకరాల పైన ఉండే ప్లే గ్రౌండ్ మరుగున పడిపోయింది. ఈ చుట్టుపక్కల 42, 43, 46, 47, 48, 49, 50 ఇంతవరకు ఈ వార్డులకు సంబంధించిన ఎవరైనా సరే ఈ ప్లే గ్రౌండ్ను ఉపయోగించుకునే పరిస్థితి ఉండింది. కానీ గుట్టలు, పాములు, తర్వాత అసాంఘిక కార్యక్రమాలు, బ్యాచ్లుగా గొడవలు ఇలా విధంగా ఉండుంటే ఈ మధ్య మమ్మల్ని విజయవాడ నారాయణ సారు మీటింగ్ పిలిస్తే ఆ సమయంలో సార్ దృష్టికి, సార్ మనకి మంచి స్కూల్ ఉంది, మంచి గ్రౌండ్ ఉంది, అది నిర్వీర్యం అయిపోయింది అని అంటే నేను వచ్చి చూస్తానని ఆయన చెప్పిన వారం లోపలే వచ్చి మధ్యాహ్నం అప్పుడు విజిట్ చేసి ఈ గ్రౌండ్ని పరిశీలించారు. అప్పుడు హెడ్ మాస్టర్ గారు, పీటీ సారు, స్కూల్ ఉపాధ్యాయులు అందరితోటి కలిసి ఈ గ్రౌండ్ మొత్తం చూసి 48 గంటల్లో ఈ గ్రౌండ్ క్లీన్ కావాలి అని చెప్పేశారు. అదే ప్రకారం కూడా మా అందరి టీము సమక్షంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ కప్పరి శ్రీనివాసులు, అలాగే ఇక్కడ కార్పొరేటర్ వందబాసి రంగా గారు, అలాగే ఇక్కడ నాయకుడు రాము గారు, అట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ పరిశీలించుకుంటా ఈ వర్క్ని బాగా చేయటం జరిగింది. అయితే ఈ రోజు ఆ గుట్టలన్నీ తీసేసి ఇప్పుడు చదరం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇది మోడల్ స్కూల్, ఈ మోడల్ స్కూల్ నెల్లూరుకే మోడల్ గా అవుతుంది, మంచి ప్లే గ్రౌండ్ అవుతుంది. వాకింగ్ చేసుకునే దానికి కూడా దీనికి సారు ఏర్పరచేదానికి చెప్పేస్తున్నారు. అలాగే క్రికెట్ టోర్నమెంట్ జరిగేదానికి, క్రికెట్ ట్రైనింగ్ అయ్యేదానికి ప్లేసు, తర్వాత షటిల్ టోర్నమెంట్, అలాగే ప్రతి ఒక్క విధానంగా ఇక్కడ జరిగేదానికి గ్రౌండ్ ని మోడల్ గా తీర్చిదిద్దేదానికి నారాయణ సారు ముందడుగులో ఉన్నారు. దానికి స్టెప్పులు పడిపోయాయి, దీన్ని ఎవరు మార్చలేరు. నెంబర్ 1 గా నెల్లూరు చరిత్రలో నిలిచిపోద్ది. ఎవరెవరో కారు కూతలు కూస్తుంటారు. అసలు సబ్జెక్ట్ వదిలేసి 5 సంవత్సరాల నుంచి వైసీపీ ప్రభుత్వం ఉంటే ఇక్కడ ఈ గుట్టలు భయంకరంగా ఉంటే ఒక్కసారి కూడా పరిశీలించలేదు. ఈ రోజు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ గా ఉన్న ఒక ఎమ్మెల్యే ఈ రోజు మాట్లాడుతున్నాడు. ప్రతి దానికి నారాయణ సార్ పేరు పెట్టి ఏ విషయం జరిగినా నారాయణ సార్ని తిట్టే దానిలో దృష్టిలో ఉన్నాడు. కానీ ఒక ఉపాధ్యాయుడిగా ఉండి నువ్వు స్కూల్ నుండి ఒక స్కూల్ కి ఒక గ్రౌండ్ అవసరమా లేదా? మరి నువ్వు ఎమ్మెల్సీ అయ్యాక ఈ రోజు వరకు దీని గురించి ఎప్పుడైనా ప్రస్తాపన తెచ్చావా? దీని గురించి పట్టించుకున్నారా అని నేను అడుగుతున్నా. గతంలో ఉండే మంత్రి అనిల్ కుమార్ అయితే ఏమి, కాకాండి గోవర్ధన్ రెడ్డి అయితే ఏమి, ఎవరైనా సరే దీని గురించి పట్టించుకున్నారా?
కానీ మీరు ఎన్ని మాట్లాడుతున్నా కూడా వాటికి కౌంటర్ చెప్పకుండా పనే ఆయన ధ్యేయంగా నెల్లూరుని డెవలప్ చేయాలనే ఆలోచనతో ప్రతి స్కూల్ విఆర్సి, బీవీఎస్ స్కూల్, అలాగే మోడల్ స్కూల్, ఎక్కడెక్కడ ఉండే పార్కులు ప్రతి ఒక్కటి కూడా చేసుకుంటూ పోతూ రోడ్లకు ప్యాచ్ వరకు ఈ విధంగా తీర్చిదిద్దేదానికి నడుం కట్టుకున్నాడు. కాబట్టి మీరు ఎన్ని మాట్లాడినా మీ కంట శోషే గానీ నారాయణ సార్ దానికి కౌంటర్ ఇరు. మీరు మాట్లాడేది ఒకటైతే వెంటనే ఒక అభివృద్ధి పని మొదలు పెడతాడు. చరిత్రలో నెల్లూరు చరిత్రలో ఈ మోడల్ స్కూల్ కమ్ గుంటబడి ప్రసిద్ధి చెందుద్దని ఆ విధంగా నారాయణ సార్ తీర్చిదిద్దుతారని చెప్పడం జరిగింది. ఈ రోజు హెడ్ మాస్టర్ గారు ఈ సార్ వచ్చాక, అలాగే పీటీ సారు, అలాగే ఇప్పుడు మా అందరి ఈ పీరియడ్ లో మేమందరం ఉన్న పీరియడ్ లో ఈ స్కూల్ ఈ విధంగా డెవలప్ జరుగుతుందంటే మాకు అందరికి కూడా చాలా సంతోషం. గతంలో అయితే ఆక్రమణకి గురయింది, ఇప్పుడు జరిగిపోయిన దాన్ని ఎవరు కూడా చర్చించలేరు. అయితే ఇప్పుడైనా సరే మన గుడి, మన బడి, మన ఊరు అనే నినాదంతో మేమందరము కూడా నారాయణ సార్ దృష్టికి 49వ డివిజన్ లో ఉంది కాబట్టి మంచి స్కూల్ ఉందని ఆయన దృష్టికి తీసుకెళ్లాము. ఆయన మంచి మనసుతో స్పందించి ఇలాంటి స్కూల్కి ఇంత పెద్ద గ్రౌండ్ ఉంటే దీన్ని డెవలప్ చేద్దామనే ఉద్దేశంతో వెంటనే పనికి సంకల్పించారు. కాబట్టి ఆక్రమణకు గురైన వాటి గురించి అది వాళ్లే మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు వాళ్ళు పట్టించుకుంటారు. దాని గురించి నేను మాట్లాడాలని అనుకోవట్లేదు. వాళ్ళని సరే సార్ వచ్చినప్పుడు ఇక్కడ సిఐ గారికి కూడా చెప్పడం జరిగింది. అయితే సిఐ గారు కూడా రోజులో ఒక 7-8 సార్లు ఈ గ్రౌండ్ కు వచ్చి పర్యవేక్షిస్తూ ఎవరున్నా కూడా తీసుకెళ్తూ ఎటువంటి జరగకుండా పర్యవేక్షిస్తున్నారు. సిఐ గారు మేము ఇప్పుడు మీడియా ముఖంగా సిఐ గారికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. అలాగే మా అందరికీ కూడాను చాలా సంతోషం. గ్రౌండ్ అలాగే విఆర్సి లాగా దుర్గామెట్లో ఉండే ఒక గ్రౌండ్ లాగా ఎప్పుడైనా ఏ ప్రోగ్రాములు జరిగినా తీసుకొని ఏదైనా కార్యక్రమాలు చేసే విధంగా సార్ హెడ్ మాస్టర్ గారు స్కూల్ తరఫున వీళ్ళని ఎవరైనా సరే కానీ వచ్చి మాట్లాడితే దానికి సంబంధించిన విధానం ప్రకారం వాళ్ళు ఇవ్వటం జరుగుతుంది. అదే విధంగా ఇక్కడైతే క్రికెట్ టోర్నమెంట్ ఆడేదానికి, క్రికెట్ ట్రైనింగ్ తీసుకునేదానికి కట్టబోతున్నారు. అలాగే వాలీబాల్ కానీ, అలాగే బాస్కెట్ బాల్ కానీ, ఏ విధమైన ఖోఖో కానీ ఎటువంటి ఆటలైనా కూడాను జరిగేదానికి ముందుండేదానికి సార్ సిద్ధం చేస్తున్నారు. నెంబర్ 1 గా నిలిచిపోద్ది. వాకింగ్ చేసేదానికి ముఖ్యంగా నిలిచిపోద్ది. అది ఎవరు చెప్పలేం, రేపు చూస్తేనే తెలుస్తుంది. ఏ కార్యక్రమం చేసుకోవాలన్నా ఇంత పెద్ద గ్రౌండ్ ఈ దరిదాపుల్లో